అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏదైనా వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం కదా. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశాను, ఈక్వల్ టు ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఇలాంటి అసైన్మెంట్ ఆపరేటర్కి అర్థమెటిక్ ఆపరేటర్స్ యాడ్ చేస్తే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అవి ఏవేవి ఉన్నాయో కొంచెం డీటెయిల్గా చూద్దాం. యాడ్ అండ్ అసైన్. ముందు వాల్యూ యాడ్ అయ్యి తర్వాత అసైన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్లో ఆల్రెడీ 10 స్టోర్ అయింది, దానికి 3 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అప్డేట్ అవుతుంది, 13 అవుతుంది. సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇలా అయినా రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 3 సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 మైనస్ 3 7. ఎక్స్ 10 నుంచి 7కి అప్డేట్ అయింది. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎక్స్కి 5 అసైన్ చేశా. ప్రింట్ చేస్తే 5 అవుట్పుట్ వచ్చింది. నౌ ఎక్స్ ఈక్వల్ టు 5. యాడ్ అండ్ అసైన్ చేస్తే 5 ప్లస్ 2 ఈక్వల్ టు 7. ఇప్పుడు ఎక్స్ 7కి అప్డేట్ అయింది. సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ చేద్దాం. 7 మైనస్ 1 6. ఎక్స్ వాల్యూ 6 అయింది. మల్టిప్లై అండ్ అసైన్ స్టెప్లో 6 ఇంటూ 3 ఈక్వల్ టు 18. నౌ మూవ్ టు ద డివిజన్ అండ్ అసైన్. 18/2 9.0. ఫ్లోర్ డివిజన్ అండ్ అసైన్. 9.0కి ఫ్లోర్ డివిజన్ చేస్తే అవుట్పుట్ 4.0 వచ్చింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్లోర్ డివిజన్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది కానీ డెసిమల్లో ఎందుకు వచ్చిందని. 9ని 2తో డివైడ్ చేస్తే 4.5 కోషియంట్ వస్తుంది. ఫ్లోర్ డివిజన్ కాబట్టి 4ని కన్సిడర్ చేస్తుంది. బట్ 9.0 ఫ్లోట్ వాల్యూ ఇన్వాల్వ్ అయ్యింది, సో అవుట్పుట్ 4.0 రిటర్న్ అయింది. మాడ్యులో అండ్ అసైన్. ఎక్స్ ఈక్వల్ టు 4.0 ఉంది, దానికి మాడ్యులస్ అప్లై చేస్తే 1.0 రిమైండర్ వచ్చింది. ఎక్స్పోనెంట్ అండ్ అసైన్లో 1.0 పవర్ 2 1.0.